ఇష్యూస్ కూడా వచ్చాయి కదండి ఆయనకి. ఆయన లైఫ్లో కొన్ని ఇష్యూస్ పైకి రావడం, మళ్ళీ ముహూర్తం చేసి దాన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్లు అవి చేశారు. మీరు గమనించినట్టయితే అంటే ఫౌండేషన్ పడినప్పటి నుండి ఆయనకు ఒక ఇండికేషన్ ఉంది. ఏపీ అంటే అతను కొద్దిగా యాంటీ వాస్తులా పనిచేస్తుంది. అతను అన్నాలు రూల్ చేసిన దగ్గర కూడా గ్రిప్ ఒకసారి అంత మెజారిటీ రాదు కదండి. అది అట్లీస్ట్ అంటే యోగానుసారం చూసినట్టయితే అది యోగం అనే చెప్పాలి. ఎందుకంటే అంత మెజారిటీ రావడం అనేది అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లీడర్కి జాతకరీత్యా ఉన్న ఇదే. కాబట్టి ఈవిడ చూస్తే ఈవిడ రావడం వల్ల పార్టీ నిలబడుద్ది. మిగిలిన ఫౌండేషన్ అనేది జాతకరీత్యా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళబోతుందండి. అంటే నేననేది ఇప్పుడు మేడం భువనేశ్వర్ గారు ఎంట్రీ ఇస్తే తెలుగుదేశం పార్టీ సీట్ల సంఖ్య పెరుగుతుంది. అంటే సింగిల్గా వెళ్తే అంటే వాళ్ళు సజెషన్ పండితులు వాళ్ళు ఆమెకు సజెస్ట్ చేసింది ఏంటంటే సింగిల్గా వెళ్తేనే తెలుగుదేశం పార్టీ 140 స్థానాలు, అది కూడా భువనేశ్వర్ గారి నేతృత్వంలో వెళ్ళాలి. అంటే ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తేనే ఈ నెంబర్ పెరుగుతుంది అంటారు, సర్జ్ ఉంటుంది తెలుగుదేశానికి. నిజమేనా? అంటే గోల్ రీచింగ్ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పేది అదే అంటున్నా. రీచింగ్ తర్వాత సస్టైనబిలిటీ ఎలాగ సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం చూశారు, ప్రజలు కూడా అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైతే చెప్తారో యోగంలో గెలుస్తారు. ఎందుకు? నీచభంగ రాజయోగం ఉన్నదే అవతల ఆయనకి, యువతల ఆయనకి యోగం ఉంది, కానీ డిజాస్టర్ కూడా ఉంది ఇక్కడే. ఇప్పుడు మీకు పార్టీ డిజాస్టర్ అంటారు కదండి. ఇప్పుడు పార్టీ డిజాస్టర్ ఉన్నప్పుడు వ్యక్తుల్ని చూస్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఇక్కడ మీకు అలాగే ఎలా చెప్పాలంటే రాముడికి ముహూర్తం పెట్టిన గురువులు ఎలా ఫెయిల్ అయ్యారో ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న పండితులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వశిష్ఠ మహర్షి, శతానంద మహర్షి ఇద్దరు ఫెయిల్ అయినట్టే. అంతేనండి. ఒక ఆయన పట్టాభిషేక ముహూర్తం పెడితే ఇంకొక ఆయన కళ్యాణ ముహూర్తం పెట్టారు. మీకు అదే అండి, వాళ్ళే ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు జరుగుతున్న గోచారీత్యా వీళ్ళు ఫెయిల్ అవ్వరు, ఇది కరెక్ట్ అథెంటికేషన్ అని మనం చెప్పాలి. అక్కడ వాళ్ళు ఫెయిల్ అవడానికి ఒక దైవిక కార్యం ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యారు. మరి ఇక్కడ మనం అదే అంటున్నాం కదండి, ప్రజల బట్టి యోగం కదండి, పాలకులు బట్టి యోగం కాదు. మరి ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా అడ్వకేట్ చేస్తున్నారు. భువనేశ్వర్ గారి జాతకం చాలా బలంగా ఉంది. చంద్రబాబు గారికి కూడా వారికి సన్నిహిత సిద్ధాంతులు చెప్పారట. తెనాల్లో ఒక ఆయన ఉంటారు, పేరు నాకు తెలియదు, వారు చెప్పినట్టు తెలిసింది. భువనేశ్వర్ గారి జాతకం, అమ్మగారి జాతకం చాలా బాగుంది. ఆవిడని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చి మీరు వెళ్ళగలిగితే కనుక అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. తెలుగుదేశం ఇండిపెండెంట్గా పవన్ కళ్యాణ్తో నిమిత్తం లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయగలరు అని ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు ఐదుగురు చెప్పారు. సో అంటే అది దట్ ఇస్ అ పొలిటికల్ డెసిషన్. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తులోకి వచ్చారు కాబట్టి అది పొలిటికల్గా జరిగే వ్యవహారం. నేననేది అంటే ఆస్ట్రాలజికల్గా ఈ సజెషన్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏమైనా రీథింకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా? యాక్చువల్ కంప్లీట్గా అకల్టిజం మీద బేస్ అయితేనే కానీ తెలుగుదేశం రాదండి. గెలిచినా కూడా సస్టైన్ అవ్వడం కష్టం. సస్టైన్ అవ్వాలంటే అకల్టిజం ఉండాలి, కంపల్సరీ. మానవాతీత శక్తుల మీద కంపల్సరీ ఆధారపడి ఉండాలి. అంతేనండి. ఎందుకు అంటే మీరు జనరల్గా మనం ఫౌండేషన్ చూసుకున్నారా, ఎన్టీ రామారావు గారికి చాలా బిలీఫ్ సిస్టమ్ ఉంది. ఆస్ట్రాలజీ మీద అవనివ్వండి, అంటే అకల్టిజం మీద బిలీఫే కాదు, ఆయనకి పట్టు కూడా ఉంది. ఆయన బాగా ఆయన చాలామందికి తెలియని పెద్దవాళ్ళు చెప్తుంటారు, చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఆయన విస్తృతంగా చదువుకున్నారు, పరిశోధించారు. ఆయన మీరు ఒకటి గమనించారో లేదో, ఆయన 6 years పాలించారు, కానీ ఈ రోజు కూడా హీఈస్ ద బెస్ట్ లీడర్. మన రామరాజ్యం అంటే ఆయనే చెప్పుకుంటాం కదా ఆంధ్రప్రదేశ్లో. మనకి ఎందుకంటే ఆ యోగం అకల్టిజం మీద ఉంటుందండి. ఇప్పుడు మనం అంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తే అడ్మినిస్ట్రేషన్ చూస్తారు, కానీ ఆయనకి యోగం వచ్చిందంతా కళలకే, సంబంధమే లేదు. ఇప్పుడు మనం ఏదైతే అంటే ఆవిడ జాతకం బలీయమైంది, కానీ ప్రజలను పాలించే యోగం ఉందా లేదా అనేది కావాలి. ఇప్పుడు పోనీ ఒకటండి, రెమెడీ పార్ట్కి వద్దాం. ఇప్పుడు ఓకే, ఆవిడ జాతకం వల్ల ప్రస్తుతం ఆమెకున్న యోగం వల్ల పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. అంతేనండి. తీసుకొచ్చిన తర్వాత సస్టైన్ చేసుకోవడానికి కావాల్సిన రెమెడీస్ అండ్ మీ బొట్ట వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తారా ఒకవేళ అడిగితే? అకల్టిజంలో చూడాలి సార్. ఎందుకంటే మీ యొక్క అంటే మీకు ఎలా చెప్పాలంటేనండి, మనం జనరల్ లైఫ్లో ఎలా చూస్తాం, పెళ్లి చేస్తేనే ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే మీకు నాకు మ్యాచ్ చూస్తాను. మీకు నాకు మ్యాచ్ అవ్వని గురువు వచ్చి చెప్తే మనం రాముడి విషయంలో జరిగినట్టే ఉంటుంది. ఇప్పుడు సాక్షాత్తు దేవుడి విషయంలోనే గురువులతో తప్పు చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడున్న టైంలో మీరు గమనించినట్టయితే ఆస్ట్రాలజిస్ట్ ఎక్కువ ఫెయిల్ అవుతారు.
ఎందుకు అనుకుంటున్నారు? గురువు శుక్రుడింట్లోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో జనరల్ ఆస్ట్రాలజర్ అందరూ ఫెయిల్ అయిపోతారు. రైట్. ఇప్పుడు అలాంటి జీవనం జరుగుతుందా? ఇప్పుడు ఏప్రిల్లో గురువు వృషభంలోకి వెళ్తాడు, దాని తర్వాత తన శత్రువు అయిన మిథునంలోకి వెళ్తాడు. తాంత్రిక విద్య ఉన్న వాళ్ళు తప్ప జనరల్ అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. ఇది కూడా స్పిరిచువలే కదా, తాంత్రికం కూడా స్పిరిచువలే కదా. స్పిరిచువల్ కానీ అబ్నార్మాలిటీ అండి. ఓకే. ఇప్పుడు అమ్మవారి చేతిలో అన్ని ఆయుధాలు ఉంటాయి, కానీ అయ్యవారి చేతిలో ఒక్క ఆయుధం ఉంటుంది. అవును. అంటే త్రిశూలం అంటే నెంబర్ ఆఫ్ హ్యాండ్లర్స్ ఇప్పుడు కూడా శక్తులండి. ఓకే. మనం తంత్రం అనేటప్పటికి మెయిల్ ఫామ్ ఎనర్జీస్తో ఎప్పుడు పూజలు చేయం. మీరు గమనించి అబ్జర్వ్ చేస్తే అంటే విష్ణుమూర్తి తంత్రం అని చెయ్యం, శివతంత్రం అని చెయ్యం. తంత్రాలు